గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రేక్ డౌన్ వీడియోలోకి. అండ్ మీలో చాలా మంది thumbnail చూసిన వెంటనే క్లిక్ చేసి ఉంటారు. అండ్ అందువల్ల స్పెషల్గా ఇంట్రడక్షన్ అయితే అస్సలు అవసరం లేదు. అయితే ఈ టీజర్లో చాలా డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. అండ్ నేనైతే ట్రైలర్ డైరెక్ట్గా రిలీజ్ చేస్తారేమో అనుకున్నాను, బట్ వీళ్ళైతే టీజర్ని అయితే రిలీజ్ అయితే చేశారు. అండ్ ట్రైలర్కి ఇంకా చాలా టైం ఉంది, లైక్ ఈ మే ఎండింగ్ లేదా జూన్ స్టార్టింగ్లో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ టాపిక్ అంతా పక్కన పెడితే అసలు ఈ టీజర్లో ఏవేవి డీటెయిల్స్ ఉన్నాయి అండ్ సీజన్ 3 ఎలా ఉండబోతుందో క్లియర్గా మీకైతే బ్రేక్ డౌన్ అయితే చేయబోతున్నాను. అండ్ ఎక్కడి నుండైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియో అయిపోయిన తర్వాత నేను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఎవరికైనా స్క్విడ్ గేమ్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఎటువంటి రిలేటెడ్ చేయకుండా ప్రతి డీటెయిల్ని బ్రేక్ డౌన్ చేస్తూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ బ్రేక్ డౌన్ స్టార్టింగ్లోనే చెప్తున్నాను, చాలా మందికి ప్లేయర్స్కి సంబంధించిన పేర్లు అయితే తెలీదు. అండ్ అందువల్ల ప్లేయర్స్కి సంబంధించిన నెంబర్స్తోనే పిలుస్తానే తప్ప వాళ్ళ పేర్లతోనైతే అస్సలు పిలవను. అండ్ చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకునే ఛాన్సులు కూడా ఉన్నాయి. అండ్ అందువల్ల మీకు అర్థమయ్యే వేళను చెప్తూ అయితే వెళ్తాను. ఇంకా టీజర్ స్టార్టింగ్లోనే మన స్క్విడ్ గేమ్ సోల్జర్స్ వచ్చేసి స్క్విడ్ గేమ్ కొఫెన్లోనైతే ఒక వ్యక్తిని అయితే తీసుకొస్తూ ఉంటారు. అండ్ అది ఎవరో కాదు, మన ప్లేయర్ 456 అయిన జిన్హుందే. అయితే మన జిన్హున్ అయితే కాన్షియస్నెస్లోనైతే లేడు. అయితే ఒక 2-3 months బ్యాక్ కూడా కొన్ని స్నీక్ పిక్స్ అయితే మన నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయితే చేశారు. అండ్ దాంట్లో కూడా ఈ కెఫెన్ అయితే చూపించారు. అండ్ నేనైతే ఇది వేరే ప్లేయర్ది అయితే అనుకున్నాను, బట్ ఈ కెఫెన్ అయితే మన జిన్హుందే. అయితే దీనికి కంటిన్యూగా ఉండే పిక్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది కూడా స్నీక్ పిక్కే. ఇంకా నెక్స్ట్ వస్తే 4th గేమ్ అయితే చూపిస్తారు. అండ్ లిటరలీ ఇటువంటి గేమ్ని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ మనకి ఒక రెడ్ టీమ్ అండ్ బ్లూ టీమ్ అయితే డివైడ్ అయితే అయ్యారు కదా. అండ్ ఒక టీంకి కీ అనేది ఇస్తారు అండ్ మరొక టీంకి నైఫ్ ఇస్తారు. అయితే ఒక పర్టికులర్ టైం ఇచ్చేసి మన కీతో ఉన్న వాళ్ళని చంపేసి అండ్ ఆ కీని యూస్ చేసుకుని నైఫ్తో ఉన్న వాళ్ళు ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. లైక్ మరీ తక్కువ మందే ఉండాలి అంటే ఈ గేమ్ యూస్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం చాలామంది పెట్టెలు రాలిపోయినట్టు రాలిపోతారు ఈ గేమ్లోని. అండ్ చాలా వరకు షార్ట్స్ కూడా ఈ గేమ్లోనే చూపించారు. ఇంకా నెక్స్ట్ షాట్ వస్తే మన జిన్హు అదే ప్లేయర్ 456కి అయితే మన రెడ్ టీంలోకి అయితే వెళ్తాడు. అండ్ దాంతోపాటు ప్లేయర్ 222 అయితే బ్లూ టీమ్కి, ఇంకా ప్లేయర్ 120కి వచ్చేసి బ్లూ టీమ్, ప్లేయర్ 124కి వచ్చేసి రెడ్ టీమ్, ప్లేయర్ 007కి వచ్చేసి బ్లూ టీమ్, ప్లేయర్ 149కి అయితే రెడ్ టీమ్. ఇలా డివైడ్ అయితే అయ్యారు. అండ్ మ్యాక్సిమం మన ప్లేయర్ 388కి బ్లూ టీమ్కి వెళ్ళే ఛాన్సులు అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ షాట్లో చూసినట్లయితే మనకైతే విఐపీస్ని అయితే చూపిస్తారు. అండ్ లిటరలీ ఇక్కడ మీరైతే అనుకుంటూ ఉంటారు, బ్రో అక్కడ 2 ఫీమేల్ విఐపీస్ అయితే ఉన్నారని. బ్రో అయితే అస్సలు కాదు, అక్కడ ఉన్నది ఒకే ఒక లేడీ విఐపీ. అండ్ మీరు కరెక్ట్గా వేరే షాట్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకొక విఐపీకి సంబంధించిన బియర్డ్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ జస్ట్ లాంగ్ హెయిర్ అంతే ఆ విఐపీకి. ఇంకా పాత షాట్లోనే కొంచెం అబ్జర్వ్ చేస్తే ఆ టేబుల్ అనేది హెక్సాగాన్ షేప్లోనైతే ఉంటుంది, లైక్ 6 ఫేసెస్ లాగా. మరి ఇంకొక విఐపీ చైర్ అనేది ఖాళీగా ఉంటుంది. గైస్ నేను పర్సనలీ నా థియరీ ఏంటంటే, మనకి ఎలా అయితే సీజన్ 1లోని ఒక విఐపీ ఎంజాయ్మెంట్ కోసం వచ్చాడో అలాగే ఇంకొక విఐపీ కూడా ఎంజాయ్మెంట్ కోసం వచ్చి ఉండొచ్చు. గైస్ ఇది జస్ట్ నా థియరీ మాత్రమే, వెంటే వినండి లేదా వదిలేయండి, జస్ట్ అంటే నమ్మకండి. అండ్ నేనైతే అదే చెప్తున్నాను. ఇంకా ఇదే నెక్స్ట్ షాట్లో చూసినట్లయితే రెడ్ టీమ్కి ఒక బాక్స్ అండ్ మన బ్లూ టీమ్కి ఒక బాక్స్ అయితే ఇస్తారు. అండ్ ఇదైతే లంచ్ బాక్స్ అయితే కాదు. అండ్ మ్యాక్సిమం నేను ఏదైతే చెప్పాను కదా కీ ఇంకా వెపన్ అని, అండ్ ఇదే అయ్యి ఉండొచ్చు. ఇంకా ఇదే నెక్స్ట్ షాట్లో చూసినట్లయితే మన ప్లేయర్ 120 అయితే ఇంకో ప్లేయర్తో అయితే ఫైట్ అయితే చేస్తుంది. లైక్ మన బ్లూ టీమ్కి ఇంకా రెడ్ టీమ్కి ఫైట్ అని చెప్పాను కదా, అండ్ అదే అయ్యి ఉండొచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒక ప్యాటర్న్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఆ వాల్ని తొందరలోనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ ఫ్రేమ్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మనకైతే ఒక ప్లేయర్ని అయితే చూపిస్తారు. ఆ ప్లేయరే ప్లేయర్ 125. అండ్ ఈ ప్లేయర్ అయితే చనిపోతానేమో అని కంగారు పడుతూ అయితే ఉంటాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ మ్యాక్సిమం ఈ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ అయితే లేదు. అండ్ మ్యాక్సిమం ఎండ్ అయితే చేసేయచ్చు ఈ సీజన్ 3లోని. ఇంకా నెక్స్ట్ 2 seconds ఫ్రేమ్ కానీ అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే మన ప్లేయర్ 120 ఉన్న బ్యాక్గ్రౌండ్లోనే మన ప్లేయర్ 456 కూడా ఉంటాడు. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లూ జాకెట్ వేసుకునే ప్లేయర్ కూడా చనిపోయి ఉంటాడు. అండ్ ప్రాబబ్లీ అంటే ఇదంతా ఒకే గేమ్ని అయితే చూపిస్తున్నారు, మల్టిపుల్ గేమ్స్ని అయితే అస్సలు చూపించట్లేదు. అండ్ ట్రైలర్లోనే కొత్త గేమ్స్ చూపిస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్లో చూసినట్లయితే సోల్జర్ 11 చూస్తాం. అండ్ అక్కడ ఎస్కేప్ అవుతున్నట్టు అండ్ లైటర్తోని అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ని కాల్చేయబోతున్నట్టు అయితే చూపిస్తారు. అయితే ఇదే కాదు, స్నీక్ పిక్స్లో కూడా అక్కడ నుంచి బయటకు వచ్చేసినట్టు అండ్ ఎక్కడైతే మన సీజన్ 1లో ఏ ఐలాండ్ అయితే చూసామో ఆ ఐలాండ్లోనే ఉన్నట్టు కొన్ని పిక్స్ అయితే మనం చూసాం. అయితే ఇదే కాదు, మన పోలీస్ ఆఫీసర్ కూడా ఈ స్క్విడ్ గేమ్ లోపలికి ఎంటర్ అయినట్టు కూడా కొన్ని సీన్స్ అయితే చూసాం. అండ్ మ్యాక్సిమం ఇదంతా ఫైనల్ ఎపిసోడ్ అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే ప్లేయర్ 44 అదే విచ్ అనమాట. అండ్ ఆవిడైతే తన చేతితో ఒక డైరెక్షన్ అయితే బ్లడ్తో అయితే గీస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళ ప్లేయర్స్ని చంపేయడానిక లేదా వేరే వాళ్ళని చంపేయడానికి అని అయితే తెలీదు, బట్ ఈ హ్యాండ్ మాత్రం ఈవిడిదే.
అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కరెక్ట్గా చూడండి. ఇంకా నెక్స్ట్ ఫ్రేమ్లోని ఈ ఓల్డ్ లేడీ ఏడుస్తూ ఉంటుంది. అండ్ ఈ లేడీయే ప్లేయర్ 149. అండ్ వీళ్ళ సన్ చనిపోయి ఉండొచ్చు. అండ్ చనిపోయి ఉండొచ్చు కాదు, ఖచ్చితంగా చనిపోయి ఉంటాడు. లైక్ మీరు చూసారు కదా, ఈవిడికి రెడ్ బాల్ వస్తే వాళ్ళ కొడుకు బ్లూ బాల్ అయితే వచ్చింది. అయితే ప్లేయర్ 007 అతనే చనిపోయాడా సాక్రిఫైస్ చేసి, లేదా ఎవరైనా చంపేశారా అని మనం సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక బేబీ క్రయింగ్ సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది. అండ్ అది ప్రాబబ్లీ ప్లేయర్ 222 బర్త్ అయితే ఇచ్చి ఉంటుంది. గైస్ మీకు ఇక్కడ ఒక పర్టికులర్ ఒక పాయింట్ అయితే చెప్తున్నాను. ప్లేయర్ 222 చనిపోవడం అనేది చాలా రేర్ అనమాట. లైక్ ఒకవేళ నిజంగా చనిపోయినట్టు చూపిస్తే ఈ సిరీస్కి నెగిటివిటీ అనేది వస్తుంది. బ్రో అదేంటి బ్రో అదేలా అవుతుందంటే, మన చైనా, జపాన్, కొరియా ఇటువంటి దేశాలు అన్నింటినీ ఇటువంటి సెన్సిటివ్ విషయాన్ని చాలా డెప్త్గా ఆలోచిస్తారు. లైక్ అప్పుడే పుట్టిన బేబీ వాళ్ళ మదర్ని ఎలా చంపేస్తారు, ఇటువంటివన్నీ అస్సలు చూపించకూడదు అటువైపు దేశాలు. లైక్ వాళ్ళైతే సెన్సిటివ్గా అయితే ఉంటారు. అండ్ ఇటువంటివి చూపిస్తే ఖచ్చితంగా నెగిటివ్గా అయితే తీసుకుని నెగిటివిటీని అయితే స్ప్రెడ్ అయితే చేస్తారు. అండ్ మ్యాక్సిమం ప్లేయర్ 222 చనిపోకపోవచ్చు. అండ్ మ్యాక్సిమం మనకి ఈ ప్లేయర్ 333 చనిపోయే ఛాన్సే ఎక్కువ ఉంది, లైక్ సాక్రిఫైస్ చేసి. అండ్ ఒకవేళ అలాగని చూపిస్తే తప్పకుండా ఈ సిరీస్ ఎండింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ గైస్ మీకు ఈ జాక్ అండ్ జిల్ గేమ్ గురించి ఒకే ఒకటి చెప్తున్నాను. ఇది ప్రెజెంట్ టైం అయితే కాదు, ఇది మనకి ఈ ఫ్రంట్ మ్యాన్ అయితే ఉన్నారు కదా వాళ్ళ టైంకి సంబంధించిందే. లైక్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ ప్లేయర్ అనేవాడు సీజన్ 2 స్టార్టింగ్లోనే చనిపోతాడు. అండ్ ఇది మ్యాక్సిమం పాస్ట్ అయ్యే ఛాన్సే ఎక్కువగా అయితే ఉంది. లైక్ ఈ షాట్ కూడా పాస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా అయితే ఉంది. అండ్ గైస్ ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం నేను అన్ని డీటెయిల్స్ కవర్ చేశాను అని అయితే అనుకుంటున్నాను. అండ్ ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే కింద కామెంట్స్ చెప్పండి. సీ యూ, టేక్ కేర్ అండ్ బై బాయ్.